స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రము స్తోత్రము వందనాలు ప్రభా. మా రక్షక ఇదిగో దేవనాయన ఉదయకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధానంలోనికి వచ్చి ఉన్నాము తండ్రి. యేసయ్యా కొద్ది నిమిషాలు నాయన దేవాన్ని స్తుతించి మహిమపరచడానికి మీరు చూపిన కృపను బట్టి కృతజ్ఞత వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా రక్షక ఇదిగో నాయన పాటలతో స్తుతించి ఉన్నాము దేవా. అయ్యా కొద్ది నిమిషాలు నీ మాటలను మేము ధ్యానం చేయబోతుండగా అల్పురాలనైనా నన్ను మెట్టులు చాటును మరుగుపరిచి మీరు కనబరుచుకోండి. నా నోటిని మీ బోరగా వాడుకోమని ప్రభా. అయ్యా నీ మాటలు వినగల చెవులు, గ్రహింపగలిగిన మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనకొద్ది వాక్యం మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం కానుంచి. పరలోక రాజ్యము ఒక మనుషుల్ని పోలి అన్నది. 14వ అధ్యాయము 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుషుల్ని పోలి ఉన్నది అంటే ఒక యజమానుల్ని పోలి ఉన్నది. యజమానుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. లోకము మనుషులు లోకములో ఉండి ఉన్నారు కాబట్టి ఆయన తన వాక్యాన్ని మనకి వినిపిస్తున్నారు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చి ఉన్నాడు. అయితే వారి వారి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి ఉన్నాడు. మీ దగ్గర ఉంచుకోండి అయ్యా, దాచుకోండి, లేకపోతే ఏదైనా వ్యాపారం జరిగించుకోండి అని ఎవరు సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి ఉన్నాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు సంపాదించుకున్నాడు. 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించుకున్నాడు. యజమానుడు వచ్చేసరికి సంపాదించుకొని దగ్గర పెట్టుకున్నారు. 1 తలాంతు తీసుకున్నవాడు గుంతతో గుంతలో బూడ్చి పెట్టాడు అన్నమాట. అయితే యజమానుడు వచ్చి అయ్యా నేను దేశాంతరం వెళ్తూ మీకు ఇచ్చిపోయిన తలాంతులను మరలా తెచ్చి నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ యజమానుడు నువ్వు తీసుకున్న తలాంతులు 5 తలాంతులు తీసుకున్న అయ్యా నువ్వు వెళ్తూ మాకు 5 తలాంతులు ఇచ్చి వెళ్ళావు కాబట్టి 5 తలాంతులకు మరి 5 మేము సంపాదించుకున్నామయ్యా, ఇగో నీ 5 అని యజమానుడికి తిరిగి ఇచ్చాడు. 2 తలాంతులు తీసుకున్నవాడు కూడా అదే రీతిగా అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చిపోయావయ్యా, 2కి మరి 2 సంపాదించుకున్న ఈగయ్యా నువ్వు ఇచ్చిన 2 తలాంతులని యజమానునికి తిరిగి ఇచ్చారు. ఆ ముందు తీసుకున్న 2 కూడా వాళ్ళు సంపాదించుకున్నారు, తిరిగి యజమానునికి ఇచ్చినవి చెల్లించారు. చెల్లించినప్పుడు అప్పుడు యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసులారా, ఈ కొంచెములో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి నాలో మీకు పాలు ఉన్నది, నా సంతోషంలో మీరు కూడా పాలు పంచుకుంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ 1 తలాంతు తీసుకున్నవాడు గుంత దొవ్వి గుంతలో బూడ్చి పెట్టాడు. నువ్వు విత్తని చోట కోయి వాడవని, పంట వేయని చోట కూర్చుకొని వాడవని, కఠినుడు అని తెలుసుకొని ఇదిగో నీ తలాంతు నీకు తీసుకొచ్చి ఇస్తున్న, గుంతలో బూడ్చి పెట్టానని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు నేను అలాంటి వాడనని నీకు ఎవరు చెప్పారు అని యజమానుడు అడిగి ఉన్నాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనం ఏది అడిగితే అది ఇచ్చేవాడు. ఆయన విత్తనం తీసుకునేవాడు కాదు, పంట వేయని చోట కోసుకునే దేవుడు కాదు. యజమానుడు చాలా నమ్మకమైన వాడు. మన దేవుడు ఆయన ఇస్తానన్నది ఇవ్వకుండా ఊరుకుండే దేవుడు మాత్రము కాదు. కాబట్టి ఇక్కడ 1 తలాంతు మట్టిలో బూడ్చి పెట్టిన వాడు దేవుడు అంటున్నాడు అని, చెడ్డమైన సోమరి నువ్వు చెడ్డవాడవు కాబట్టి నిన్ను తీసుకెళ్లి చీకటి కొట్లో వేయండి, వీడిని తీసుకెళ్లి. ఎందుకు? వీడు చెడ్డవాడు, వీడు ఇచ్చిన దానిని ఉపయోగించుకోవటం చేత కాలేదని అన్నాడు. నీవు రక్షింపబడినప్పుడు నీ రక్షణని ఉపయోగించాల అనేకులకు
నీ సాక్ష్యాన్ని చాటి చెప్పాలా. నువ్వు రక్షింపబడ్డప్పుడు నీకు నువ్వుగా మాత్రం అలాగే ఉండిపోకూడదు. నీవు ఎలా రక్షింపబడ్డావో అలాగే నీ కుటుంబీకులు రక్షింపబడాలి. వారికి నీ సువార్త, నీ సాక్ష్యం చెప్పాలి. ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలని కోరుకోవాలి. చెడ్డదాసు ఒక్క తలాంతు తీసుకుని చెడ్డదాసుదాల గొంతులో పూడ్చి పెట్టకూడదు. నీ రక్షణకు తగినట్లు నువ్వు జీవించాలి. అప్పుడే దేవుడు నీ నుంచి మంచి ఫలములు కోరుకుంటున్నాడు. నువ్వు రక్షింపబడినప్పుడు ఆ రక్షణకు తగినట్లు నువ్వు జీవిస్తే ఒక్క తలాంతు వానిగా వలె కాకుండా 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించిన రీతిగా నీవు కూడా ఆ రీతిగా సంపాదించాలి. రక్షింపబడి నువ్వు ఒక్కడివే నీ రక్షణ నీతోనే పూడ్చి పెట్టకూడదు. ఒక్క తలాంతు వాని వలె 5 తలాంతులు వానిలాగా ఇతరులకు నీ సాక్ష్యం చెప్పాలి. నశించుచున్న ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకురావాలి. అప్పుడే దేవునిలో నీకు పాలు ఉంటది, సంతోషం ఉంటది, కిరీటము కూడా ఉంటదన్నమాట. నువ్వు రక్షింపబడి ఇతరులను నశించుచున్న ఆత్మలను ఇతరులను దేవుని దగ్గరికి తీసుకురాకపోతే నీ రక్షణ ప్రయోజనమైనది కాదు. నువ్వు తీసుకురావాలి. నువ్వు ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించాలి. ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వారిని నశించిపోకుండా వారిని రక్షణ మార్గంలోకి నడిపించినట్లయితే దేవుడు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నాలో నీకు పాలు ఉన్నది, నాతో కలిసి నువ్వు కూడా సంతోషించు అంటున్నాడు. మరి ఆయనతో కలిసి మనం ఉండాలి, ఆయనలో పాలు ఉండాలి అంటే, ఆయన విందులో మనం పాల్గొనాలి అంటే మనము ఇతరులను దేవుని దగ్గరికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. రక్షింపబడిన మనము నశించిపోకూడదండి. మన ఆత్మ కొన్ని రోజులు 1 సంవత్సరము 2 సంవత్సరాలు కాదు దేవునిలో ఎదగటం. మనం చనిపోయే పర్యంతం వరకు కూడా దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవునితో కలిసి జీవించాలి. శ్రమ వచ్చిందని, కష్టం వచ్చిందని మనం దేవునిలో కలిసి ఉండలేకపోతే దూరం అయిపోయినవనుకో, 1 తలాంతు తీసుకున్న వాని వల్లే నీ జీవితము పాతి పెట్టబడుతుంది అనమాట. 1 తలాంతు వాడు ఏ రీతిగా గొంత తీసిగయ్యా, నీ తలాంతు నేను గొంతులో పాతి పెట్టాను, తిరిగి ఇస్తున్నాను అన్నట్లుగా మనము ఉండకూడదు. ధనవంతుని వలె మనం ఉండకూడదు. ధనవంతుడు ఎంతో సంపాదించుకున్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు, తెల్లని వస్త్రాలు కట్టుకుంటూ దినదినము మంచి విందు భోజనము తింటూ ఉన్నాడు. ఆ బేద లాజరైతే తన మెట్లు దగ్గర పడి ఉన్నాడు. ఏమైనా పడవేస్తారేమో, ఆ బల్ల కింద పడిపోయిన రొట్టె ముక్కలు తిని తన ఆకలి తీర్చుకోవాలని ఆశతో మెట్లు కాడున్నా కానీ అతనికి 1 ముక్క కూడా వేయలేదు. చీ నీచుడా, ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావని వాని కాలితో తన్ని మెట్ల మీద నుంచి కిందకు దొర్లించారే గాని అతనికి కొంచెం కూడా తన చేతిలో వేయలేదు. చనిపోయినప్పుడు ధనవంతుడు 1 దినాన చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. అయితే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. చనిపోయిన తర్వాత అంత ఆకలికి అలమటించినప్పటికీ, శరీరం అంతా కురుపులతో నిండినప్పటికీ కూడా దేవుని స్తుతించటము లాజరు మర్చిపోలేదండి. ఆయన బజార్లో కూర్చున్న, మెట్ల దగ్గర కూర్చున్న, దెబ్బల దగ్గర కూర్చున్నా గాని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు కాబట్టి అబ్రహాము సింహాసనం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఈ ధనవంతుడైతే హాయిగా తింటూ తాగుతూ సుఖిస్తూ నిద్రపోతూ లెగుస్తూ తన పని డబ్బు సంపాదించుకుంటూ దాసదాసీలను ఎనికిట్టు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి ధనవంతుడు చనిపోయినప్పుడు పాతాళంలోనికి దిగిపోయాడు. అక్కడ ఆరని అగ్ని, చావని పురుగు, పాతాళంలో యాతన పడుతూ ఉన్నాడు. కాలిపోతూ, నోరు ఎండిపోతూ, దప్పికైతూ, దాహము దాహమని అల్లాడిపోతూ ఉన్నాడు.
అయితే ఒక్కసారిగా కన్నులెత్తి పైకి చూసినప్పుడు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. లాజరు కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నాడు. అబ్రహాము దగ్గర తండ్రి అయిన అబ్రహామా అని ధనవంతుడు కేక పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఒక్కసారి లాజర్ను పంపించయ్యా, తన చిటికెన వేలుతో ఒక్క బొట్టు నీళ్లు ముంచి నా నోట్లో వేయమని చెప్పయ్యా, నా దప్పికి చల్లారుతుంది అని అన్నప్పుడు అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ధనవంతుడు నీకును మాకును మధ్య అగాధము ఉన్నది. లాజరు వేసే ఆ ఒక్క బొట్టు నీ నోట్లో పడదేమో, అగ్నిలో పడిపోతే అది అగ్నిలోనే కాలిపోతుంది. కాబట్టి నువ్వు బ్రతికినంత కాలము నువ్వు దేవునితో ఏ రోజు కూడా ఒక్క దినము కూడా గడిపి ఉండలేదు. దేవుని నువ్వు తలంచుకోలేదు భూమి మీద ఉన్నంత కాలము. లాజరు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి లాజరు పది నిమిషాలు లాజరు ఆ రీతిగా లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడేమో పాతాళములో యాతన పడుతూ ఉన్నాడు. దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకోమని జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో రాసినట్లు మనం బ్రతికున్నగానే రక్షింపబడి దేవుణ్ణి స్తుతించి మహిమపరిచేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించును గాక. ఆమెన్. స్తోత్రం యేసయ్యా, మహోన్నతుడు అయిన ప్రభువా, స్తుతి స్తోత్రము వందనాలు నాయన. యేసు ప్రభువా, చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టు ఫలించలాగా సహాయం చేయ. ధనవంతుడి వలె మేము ఉండక నాయన, లాజరు వలె తండ్రి నాయన నేను స్తుతించి మహిమపరిచేవారుగా ఉండులాగా సహాయం చేయండి. 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 సంపాదించినట్లు, 2 తీసుకున్నవారు మరి 2 సంపాదించుకున్నట్లు ప్రభువా అయ్యా, నీ కొరకు మేము ఆత్మను సంపాదించేవారుగా ఉంచమని అడుగుతున్నాం దేవా. ఇదిగో 5 తలాంతులకు 5 సంపాదించేవానిగా మీరు ఉంచండి దేవా. ఆశీర్వదించి కృప చూపి దీవించమని మా రక్షక మా ప్రార్థన ఆలకించమని యేసు ప్రభు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్.